భక్తి అనేటటువంటిది ఒక పరమాత్మతోటే జరగాలి. భక్తి అనగా అర్థం ఏమొస్తుందంటే సమర్పణ, త్యాగము, బలి, ఒక్కరి యందే విశ్వాసం, ఒక్కరి యొక్క ఆజ్ఞలని శిరసాహించి అని ఏం చెప్పుతున్నాడో అది చెయ్యడం, అది భక్తి. ఆధ్యాత్మికంగా కావచ్చు లేదా భౌతికంగా కూడా కావచ్చు, దాన్ని భక్తి శ్రద్ధ అని చెప్తుంటుంటారు. దైవం దగ్గరకు వచ్చినప్పటికీ భక్తి అనే పేరుతోటి ఏదైతే ఇప్పుడు తంతు చూపిస్తున్నారో ఇవన్నీ ఏం ప్రాప్తం చేసుకుందామని భక్తి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశ్నించుకుంటే, కనబడనటువంటి దైవం దగ్గర లేకపోతే వాడు చిత్రీకరించుకునేటటువంటి రూపములతో పట్టుకొని ఇవి చేస్తే మాకు లాభాలు కలుగుతాయి, ఇవి చేస్తే మా ఉన్నతి జరుగుతుంది, ఇవి చేస్తే మాకు వాళ్ళు ఏమైతే ఆశించి చేస్తున్నారో అవన్నీ కలుగుతాయని వాళ్ళు చేస్తున్నారు. కలుగుతున్నాయో లేదో అది వాళ్ళకే తెలియాలి. భక్తి అనే పేరుతో రకరకాలుగా చేసుకుంటూనే వస్తున్నారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, ఇంకా ఏమేమైతున్నావో అవన్నీ అలాగే వాళ్ళ వెంట వస్తూనే ఉన్నవి. ఓ పక్కని దైవం పేరుతోటి, ఓ భక్తి అని పేరుతోటి రకరకాల వ్రతాలు, పూజలు, కార్యక్రమాలు, నోములు, నిష్టలు, నియమాలు, ఆచారాలు అలా చేస్తూనే ఉన్నారు. ఎవరికైనా ఏదైనా మంచి జరిగిందో లేదో అది వాళ్ళకే విడిచిపెట్టాలి. కానీ వేదం దగ్గరికి వచ్చి చూసినట్లయితే వేదములో ఇవన్నీ ఖండిస్తాది. వేదం దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళ జీవన చరిత్రను మార్చుతాది. జీవన చరిత్ర మారితేనే వాళ్ళు ఆశించింది వాళ్ళకి లభిస్తారు. లేని పక్షంలో జీరో, ఏమీ జరగదు. చూడండి, మీ కుటుంబాలు చూడండి, మీ వీధులలో ఉన్న వాళ్ళని, మీ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళని, మీ పక్క వాళ్ళని, ఆ పక్క వాళ్ళని, ఈ పక్క వాళ్ళని చూడండి. వాళ్ళ సమస్యలు అలాగే బాధలు పడుతున్నారు, కష్టాలు అలాగే అనుభవిస్తున్నారు. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ తోటి కింద మీద నలిగిపోతున్నారు. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే పూర్వజన్మ కృతం కర్మ.